దానికి కావాల్సిన డేటా తీసుకునేది డేటా మైనింగ్ అంటున్నాం. ఓకే, ఇంకెవరైనా ఆన్సర్ చేస్తారా? మీరు భయపడటానికి ఏం లేదు. కొంతమంది ఎవరో భూమిక అంటే ఎవరో మీటింగ్ లీవ్ చేస్తారు. జస్ట్ ఒకసారి మీకు ఎంతవరకు కాన్సెప్ట్ తెలిసింది అనేది తెలుసుకోవడం కోసం నేను జస్ట్ అడుగుతున్నాను అంతే. తెలిసిందా ఆన్సర్ చేయడంలో తప్పలేదు కదా. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మా. ఎవరు? రాజ్యలక్ష్మి మ్యామ్, రోల్ నెంబర్ 11. చెప్పమ్మా. డేటా మైనింగ్ అనేది ఒక కొంచెం ప్రాసెస్. పెద్దగా చెప్పు, దగ్గరికి డేటా మైనింగ్ అనేది ఒక ప్రాసెస్. అది ఎలా అంటే డిగ్గింగ్ చేయడము. ఒక కోడ్ ఎలా డిగ్ చేస్తాము, డేటా నుంచి మనకు కావాల్సిన డిగ్ చేయడానికి డేటా మైనింగ్ అవుతుంది. అది కూడా ఏదైతే యూజర్కి యూజ్ అవుతుందో అది డిగ్ చేయడానికి డేటా మైనింగ్ అవుతుంది. వాయిస్ క్లియర్గా లేదు, కొంచెం లౌడ్గా చెప్తే వినిపిస్తుంది. డేటా మైనింగ్ అనేది ఒక డిగ్గింగ్ ప్రాసెస్. అది యూజర్కి ఏదైతే యూస్ఫుల్ కావాలో, అంటే ఒక కంపెనీలో ఒక ఓనర్ నాకు ఈ డేటా మీద ఇంత ఇన్ఫర్మేషన్ కావాలి ఆ డేటాలోంచి అని చెప్పినప్పుడు తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం డేటాలోంచి డిగ్ చేయగలిగితే దాన్ని డేటా మైనింగ్ అంటాం. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? Okay, next, what is meant by KDD? What is the difference between KDD and data mining? Naveen? G. Naveen. Yes, madam. What is the difference between KDD and data mining? What is meant by KDD? నాకు తెలియదు మేడం. తెలీదా? క్లాస్ అటెండ్ అవ్వలేదా నువ్వు? నేను ఒక 3 క్లాసెస్ అటెండ్ అవ్వలేదు మ్యామ్, అందుకని పెద్దగా నాకు తెలియదు. ఓకే, సార్ నోట్స్ ప్రొవైడ్ చేశారమ్మా మీకు ఇప్పటిదాకా జరిగిన దాంట్లో? నోట్స్ ఉందా మీ దగ్గర? అయితే దీనికి రిలేటెడ్ గా మొత్తం సెకండ్ యూనిట్ దాకా నోట్స్ ఇచ్చేసారా సార్? అయితే ఎస్ మ్యామ్. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా క్లాస్ అసలు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి వినని వాళ్ళు, సార్ క్లాస్ అటెండ్ అవ్వని వాళ్ళు? నవీన్ వినలేదంట. ఇంకా అలా ఎవరైనా ఉన్నారా క్లాస్ అటెండ్ అవ్వడానికి పాసిబిలిటీ లేక వినని వాళ్ళు ఎవరన్నా? మోస్ట్లీ 31 మెంబర్స్ ఉన్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు. అందరూ విన్నారా అయితే? సరే, అయితే నేను క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. జస్ట్ వన్స్ ఒకసారి మొత్తం రివైజ్ చేయాలనుకుంటున్నాను కాన్సెప్ట్ మొత్తం. సో ఎవరైనా అర్థం కాకపోయినా, ఎవరైనా వినకపోయినా అది హెల్ప్ అవుతుంది అని చెప్పి. పీపీటీ కనిపిస్తుందమ్మా అందరికి?
ఎస్ మ్యామ్. ఎక్కడన్నా ఏదన్నా డౌట్ ఉన్నా ఎక్కడన్నా వినిపించకపోయినా ఒకసారి అన్మ్యూట్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, మన కాన్సెప్ట్ మన సబ్జెక్ట్ వచ్చేసి డేటా మైనింగ్ అండ్ డేటా అనాలిసిస్ కదా. సో దీంట్లో ఇనీషియల్ గా మనం డేటా మైనింగ్ అంటే ఏంటి, దాని తర్వాత దాంట్లో యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటి అవన్నీ ఫస్ట్ యూనిట్ లో కవర్ చేస్తాం, బేసిక్స్ అన్ని కూడా. సో దానికోసం అని చెప్పి ఫస్ట్ ఇనీషియల్ గా డెఫినేషన్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ మెన్ బై కేడిడి? సో కేడిడి షార్ట్ ఫామ్ నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్ కి షార్ట్ ఫామ్ కేడిడి. So KDD is a field of computer science which deals with extraction of previously unknown and interesting information from raw data. So what do we mean by raw data? Raw data అంటే ఏంటి? సో ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా లేకుండా డేటా అంటే ఏంటి అంటే, ఇనిషియల్ గా డేటా అంటే ఏంటి అంటే ఏదైనా సరే డేటా అంటాం మనం. ఈవెన్ వన్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ కాల్డ్ డేటా. బట్ వాట్ ఈస్ మెన్ బై ఇన్ఫర్మేషన్? సో ఇన్ఫర్మేషన్ అనేదానికి కంపల్సరీగా ఒక మీనింగ్ ఉండాలి. డేటా అనేదానికి మీనింగ్ ఉన్నా లేకపోయినా ఇన్ఫర్మేషన్ అనేదానికి కంపల్సరీగా ఒక మీనింగ్ అంటూ ఉండాలి. సపోజ్ ఇఫ్ వీ హ్యావ్ ఏ టేబుల్ కన్సిస్టింగ్ ఆఫ్ మల్టిపుల్ రికార్డ్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ 50 రికార్డ్స్, ఈచ్ one single record is called a data because we do not have any information regarding the data. అంటే సపోజ్ ఇప్పుడు రికార్డ్ అనేది తీసుకుంటే రికార్డ్ లో సపోజ్ స్టూడెంట్ నెంబర్, నేమ్, తర్వాత క్లాస్, వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్, ఇలా డీటెయిల్స్ సేవ్ చేసాం అనుకోండి ఒక టేబుల్లో. ఆ టేబుల్లో డేటా సేవ్ చేసినప్పుడు సపోజ్ ఒక పర్టికులర్ స్టూడెంట్ యొక్క రికార్డ్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం డేటా అంటాం. ఎందుకు అనంటే అసలు అది ఏంటి అనేది తెలియదు మనకి. ఆ టేబుల్లో పైన హెడర్ రో లేకుండా మనకి ఆ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఎలాంటి యూజ్ లేదు, అది ఏంటి అనేది తెలియదు. సో దాన్ని మనం రా డేటా అంటాం. సో అలాంటి రా డేటా నుంచి మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ ని నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్ అంటాం. సో డేటాబేస్ అనే కాన్సెప్ట్ మీకు డిబిఎంఎస్ అయిపోయిందా? డిబిఎంఎస్ వచ్చిందా మీకు? సబ్జెక్ట్ అయిపోయిందా డిబిఎంఎస్ మీకు? నో మ్యామ్. ఓకే. సో డేటాబేసెస్ అంటే ఏంటంటే ఇలాగ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ని మనం డేటాబేసెస్ అంటాం. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఫర్దర్ గా ఫ్యూచర్ లో యూజ్ చేసుకోవడానికి స్టోర్ చేసేదాన్ని మనం డేటాబేసెస్ అన్నాం. సపోజ్ ఎనీ ఆర్గనైజేషన్ తీసుకున్నా, ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా దాంట్లో మనం కావాల్సిన డేటాని మొత్తం కూడా ఆర్గనైజ్ చేసి డేటాబేసెస్ లో సేవ్ చేస్తాం. డేటాబేసెస్ ఆర్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. ఆ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ లో మనం డేటాని స్టోర్ చేస్తున్నాం. సో అలాంటి డేటాలోంచి మనకి కావాల్సిన విధంగా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకునే ప్రాసెస్ ని నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్. KDD is the whole process of trying to make sense of data by developing appropriate methods or techniques. సో ఇక్కడ కేడీడీలో అంటే మనకి వాస్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు దాంట్లోంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడానికి మనం కొన్ని మెథడ్స్ ఆర్ టెక్నిక్స్ అనేవి అప్లై చేసి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకుంటాం. నెక్స్ట్, దిస్ ప్రాసెస్ డీల్స్ విత్ ద మ్యాపింగ్ ఆఫ్ లో లెవెల్ డేటా ఇంటూ అదర్ ఫార్మ్స్. దోస్ ఆర్ మోర్ కాంపాక్ట్, అబ్స్ట్రాక్ట్ అండ్ యూస్ఫుల్. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వ్యాస్ట్ గా ఉన్నప్పుడు దాంట్లోంచి మనకు కావాల్సిన మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా లేదు అనుకోండి, దాంట్లోంచి మనం యూస్ఫుల్ ఫార్మాట్ లోకి డేటాని కన్వర్ట్ చేసుకుంటాం. This is achieved by creating short reports, modeling the process of generating data, and developing predictive methods, models that can predict future cases. సో ఇది ఎలా అచీవ్ చేస్తారు అని అంటే రిపోర్ట్స్ కింద కన్వర్ట్ చేసుకొని దాంట్లోంచి డేటాని మొత్తం కన్వర్ట్ చేసుకొని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ లోకి దాన్ని కన్వర్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకున్నారు. సో దట్ ఏంటంటే ఫ్యూచర్ లో దీని ద్వారా నెక్స్ట్ ఫర్దర్ గా డెవలప్మెంట్స్ కానీ చేంజెస్ కానీ దీన్ని బేస్ చేసుకొని చేస్తారు కాబట్టి. Next, due to the exponential growth of data, especially in areas such as business, KDD has become a very important process to convert this large wealth of data into business intelligence, as manual extraction of patterns has become seemingly impossible in the past few days. Suppose, for example, if we consider ఒకళ్ళ దగ్గర మొబైల్ ఫోన్ ఉందనుకున్నాం, ఆ మొబైల్ ఫోన్ లో లాగ్ ఉంటుంది కదా, కాల్ రిజిస్టర్. సో కాల్ రిజిస్టర్ లో మనం డైలీ రెగ్యులర్ గా
కాల్స్ చేస్తూ ఉంటాం. కాల్స్ చేస్తూ ఉన్నప్పుడు మనకి పాస్ట్ హిస్టరీ మొత్తం మోస్ట్లీ ఎంత వరకు వస్తుంది, ఫ్యూ డేస్ దాకా వస్తుంది. అలా కాకుండా ఈ ఫ్యూ డేస్ కాకుండా ఆ పర్టికులర్ మొబైల్ ఏదైతే నెట్వర్క్ మనం యూజ్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర ఏం డేటా ఉంటుంది, ఈ పర్టికులర్ పర్సన్ మొబైల్ నెంబర్ కి రిలేటెడ్ గా మొత్తం లాగ్ మొత్తం మెయింటైన్ చేయాలి వాళ్ళు. అంటే పాస్ట్ హిస్టరీయే కాకుండా, ఫ్యూ డేస్ కాకుండా, మంత్స్ కాకుండా, ఎప్పటి నుంచి అయితే వాళ్ళు కనెక్షన్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాలోంచి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకోండి, గ్యాదర్ చేయాలి అని అంటే అది మాన్యువల్ గా చేసే టాస్క్ కాదు. ఎందుకు అని అంటే మాన్యువల్ గా చేయాలి అని అంటే అంత లాగ్ లో అంత హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ రికార్డ్స్ లోంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. సో అలాంటి కేసెస్ లో మనం కేడిడి ప్రాసెస్ ని అప్లై చేసుకొని దాంట్లో ఉన్న టెక్నిక్స్ యూస్ చేస్తా మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం ద్వారా ఈజీ అవుతుంది ప్రాసెస్ అనేది. దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, సో వేర్ దీస్ కేడిడి ఆర్ అప్లికబుల్, ఎక్కడెక్కడ వీటిని అప్లై చేయొచ్చు, ఎలాంటి అప్లికేషన్స్ లో దీన్ని అప్లై చేస్తాము అని అంటే సోషల్ నెట్వర్క్ అనాలిసిస్, ఫ్రాడ్ డిటెక్షన్, సైన్స్, ఇన్వెస్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, టెలికమ్యూనికేషన్స్, డేటా క్లీనింగ్, స్పోర్ట్స్, ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ అండ్ లార్జ్లీ ఫర్ మార్కెటింగ్. సో మార్కెటింగ్ లో మెయిన్ గా యూజ్ చేస్తారు. మార్కెటింగ్ అనేది ఎందుకు అని చెప్తున్నాము అని అంటే, సో మార్కెటింగ్ అంటే ఏంటి, వాళ్ళ ప్రోడక్ట్ ని బయటకు తీసుకువెళ్తాం. సో దట్ ఏంటి, ప్రోడక్ట్ వాళ్ళు పర్చేస్ చేయాలి, కస్టమర్స్ పర్చేస్ చేయాలి అని అంటే అది గ్రోత్ అవ్వాలి అని అంటే కనుక కంపల్సరీగా మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఎలా కొంటున్నారు పీపుల్, వాళ్ళ నీడ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ అనాలిసిస్ చేయడం ద్వారా ఏమవుతుంది, సో ప్రెసెంట్ మార్కెట్ లో ఏది బాగా రన్ అవుతుంది ప్రోడక్ట్, సో ఈ ప్రోడక్ట్ ని బేస్ చేసుకొని మనం ఫ్యూచర్ లో ఇంకా ఏం ఎన్హాన్స్మెంట్స్ చేయాలి అనేది వాళ్ళు చెక్ చేసుకోవడానికి మెయిన్ గా మార్కెటింగ్ లో ఇది మెయిన్ గా ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్, కేడిడి ఈజ్ యూజువల్లీ యూజ్ టు ఆన్సర్ క్వశ్చన్స్ లైక్, జస్ట్ ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో వాల్మార్ట్ అనే ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఏంటంటే దాంట్లో వాళ్ళ ప్రాఫిట్ ఎలా ఉంది, వాళ్ళ నెక్స్ట్ ఇయర్ లో వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది ప్రెసెంట్ ఇప్పుడు కస్టమర్స్ వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత ప్రోడక్ట్స్ ఎలాంటివి కొంటున్నారు, ఏంటి ఇంకా ఏం ప్రోడక్ట్స్ బాగా వెళ్తున్నాయి మార్కెట్ లోకి అనే ఇవన్నిటిని అనాలిసిస్ చేయడం ద్వారా వాళ్ళు ఏమవుతుంది నెక్స్ట్ ఇయర్ లో వాళ్ళ ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకోవడానికి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసుకుంటా వస్తే కనుక ఆటోమేటిక్ గా వాళ్ళ ప్రాఫిట్ ని వాళ్ళు గెయిన్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దిస్ ప్రాసెస్ హ్యాస్ సెవరల్ స్టెప్స్. ఇట్ స్టార్ట్స్ విత్ డెవలపింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద అప్లికేషన్ డొమైన్. అప్లికేషన్ డొమైన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ నీడ్ ఏంటి, కస్టమర్ నీడ్ ఏంటి, సో కస్టమర్ నీడ్ ని బేస్ చేసుకొని వీళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ ఎక్కువగా పెట్టాలి, ప్లేస్ చేయాలి అనేది చెక్ చేసుకోవడం ద్వారా అండ్ దెన్ ద గోల్ అండ్ దెన్ క్రియేటింగ్ ఏ టార్గెట్ డేటా సెట్. సో ఏ ప్రోడక్ట్ ఎక్కువ వెళ్తుంది అనే దాని మీద బేస్ చేసుకొని దాని మీద వీళ్ళ ప్రాఫిట్ అనేది బేస్ అయి ఉంటుంది కాబట్టి సో ఏది వాళ్ళు కన్సిడర్ చేసుకోవాలి అనే ఇష్యూని ముందుగా తెలుసుకోవాలి వాళ్ళు. This is following by cleaning, pre-processing, reduction and projection of data. Next step is using data mining to identify pattern. Finally, discovered knowledge is consolidated by visualizing and or interpreting. But actually knowledge discovery in databases అంటున్నాం. సో దీంట్లో డేటా మైనింగ్ టాస్క్ ఏంటి, అసలు యాక్చువల్లీ మన సబ్జెక్ట్ ఏంటి, డేటా మైనింగ్. సో డేటా మైనింగ్ అనేది ఈ నాలెడ్జ్ డిస్కవరీ కేడిడిలో జస్ట్ ఒక పార్ట్. సో పార్ట్ అంటే మనం ఇప్పుడు డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు దాంట్లో వన్ ఆఫ్ ద స్టెప్ అనేది డేటా మైనింగ్. సో ఇక్కడ మనం ఇన్ బ్రీఫ్ గా డేటా మైనింగ్ గురించి తెలుసుకున్నాం కానీ యాక్చువల్లీ నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్ అనేది ఇంకా చాలా వాస్ట్ సబ్జెక్ట్. ఎందుకనంటే దాంట్లోంచి మనం హ్యూజ్ అమౌంట్ లోంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్న ప్రొసీజర్ మొత్తం కేడిడిలో ఉంటుంది. కానీ డేటా మైనింగ్ అనేది జస్ట్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఇందులో కేడిడి ప్రాసెస్ లో ఒక స్టెప్ మాత్రం. సో ఫైనల్ గా నాలెడ్జ్ డిస్కవర్ చేసిన తర్వాత దాన్ని ఎలాగా ఇంటర్ప్రెట్ చేయాలి, దాన్ని ఎలాగా యూటిలైజ్ చేసుకునే విధంగా దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేస్ ప్రొసీజర్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు డేటా మైనింగ్. సో వాట్ ఈస్ డేటా మైనింగ్? సో డేటా మైనింగ్ ఈజ్ ఓన్లీ ఏ స్టెప్ విత్ ఇన్ ద ఓవరాల్ కేడిడి ప్రాసెస్. ఇప్పుడే కదా చెప్పాను, ఇట్స్ జస్ట్ ఓన్లీ వన్ ఆఫ్ ద స్టెప్ ఇన్ ద ఓవరాల్ కేడిడి ప్రాసెస్. ఇట్స్ యాక్చువల్లీ కేడిడి ప్రాసెస్ అనేది చాలా పెద్దదైతే దాంట్లో వన్ ఆఫ్ ద స్టెప్ మాత్రమే ఇది. కానీ ఆ స్టెప్ గురించే మనం తెలుసుకున్నాం అంటే అది ఆ పార్ట్ అనేది ఇంకా ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి.
There are two major data mining goals as defined by the goal of the application, and they are namely verification or discovery. So దీంట్లో two major goals ఉన్నాయి. ఏంటి అని అంటే ఫస్ట్ ఇనిషియల్ గా వెరిఫికేషన్ అండ్ దెన్ డిస్కవరీ. సో వెరిఫికేషన్ ఈస్ వెరిఫైయింగ్ ద యూజర్స్ హైపోథసిస్ అబౌట్ డేటా. సో వెరిఫైయింగ్ ఏం వెరిఫై చేస్తారు? ఇప్పుడు సపోజ్ మనం ఒక మార్కెట్ ఆర్ సూపర్ మార్కెట్ లో వాళ్ళ సేల్స్ ఎలా జరుగుతున్నాయి, ఒక ప్రోడక్ట్ అనేది ఎంతలాగా వెళ్తుంది, కస్టమర్స్ ఎక్కువ ఏది కొంటున్నారు, ఈ అనాలిసిస్ ప్యాటర్న్ లో అక్కడ ముందు ఏం చేయాలి? వెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత వైల్ డిస్కవరీ ఈజ్ ఆటోమేటికల్లీ ఫైండింగ్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్. సో ఫైనల్ గా ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది చెప్పి వాళ్ళు ఏం చేయాలి? తర్వాత దాని మీద ఒక అనాలిసిస్ చేసుకొని దాంట్లోంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవాలి. నెక్స్ట్ దేర్ ఆర్ 4 మేజర్ డేటా మైనింగ్ టాస్క్: క్లస్టరింగ్, క్లాసిఫికేషన్, రిగ్రెషన్ అండ్ అసోసియేషన్. సో దీంట్లో ఈ ప్రాసెస్ లో ఏంటి అని అంటే 4 మేజర్ టాస్క్స్ ఉన్నాయి. అవి ఏంటి అని అంటే క్లస్టరింగ్, క్లాసిఫికేషన్, రిగ్రెషన్ అండ్ అసోసియేషన్. ఒకసారి అడుగుతున్నామమ్మా, అర్థమవుతుందా? అందరికి చెప్తుంది వినిపిస్తుందా క్లియర్ గా? కొంచెం రెస్పాండ్ అవ్వండి నాకు. Yes. గర్ల్సే కానీ బాయ్స్ రెస్పాండ్ అవ్వరా? మీ క్లాస్ బాయ్స్ స్ట్రెంగ్త్ ఎంత? బాయ్స్ స్ట్రెంగ్త్ ఎంత మీ క్లాస్ బాయ్స్? టెన్ మెంబర్సా? సరే, స్క్రీన్ విజిబుల్ అవుతుందా? పీపీటీ కనిపిస్తుంది కదా? Yes, ma'am. ఓకే. సో దీంట్లో 4 మేజర్ టాస్క్స్ ఉన్నాయి. అవేంటి అని అంటే క్లస్టరింగ్, క్లాసిఫికేషన్, రిగ్రెషన్ అండ్ అసోసియేషన్. సో వాట్ ఈస్ మెన్ బై క్లస్టరింగ్? సో క్లస్టరింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ మెన్ బై ఐడెంటిఫైయింగ్ సిమిలర్ గ్రూప్స్ ఫ్రమ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటంటే ఒక స్ట్రక్చర్ అనేది లేకుండా ఉన్న డేటాలోంచి మనం ఏం చేస్తాం? సిమిలర్ గా ఉన్న గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేయడం అనేదాన్ని క్లస్టరింగ్ అని. సో ఇన్ డీటెయిల్ గా వీటి గురించి తర్వాత ఇంకా వస్తుంది కాబట్టి జస్ట్ బ్రీఫ్ గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ ఈస్ లెర్నింగ్ రూల్స్ దట్ కెన్ బి అప్లైడ్ టు న్యూ డేటా. సో న్యూ రూల్స్ ఏమైనా అప్లై చేసి దాంట్లో ఉన్న డేటాలోంచి ఇంకా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఏదన్నా ఉందా అనేది చెక్ చేసుకోవడం కోసం డేటాని క్లాసిఫై చేసుకుంటాం. నెక్స్ట్ రిగ్రెషన్. రిగ్రెషన్ ఈస్ ఫైండింగ్ ఫంక్షన్స్ విత్ మినిమల్ ఎర్రర్ టు మోడల్ డేటా. సో రిగ్రెషన్ అనే కాన్సెప్ట్ లో ఇక్కడ ఏం చేస్తాం? మెయిన్ గా ఇక్కడ ఏవైతే ఫంక్షనాలిటీస్ మనం అప్లై చేయగలమో ఆ ఫంక్షనాలిటీస్ అప్లై చేసుకొని దాంట్లోంచి మినిమం మోస్ట్లీ ఎర్రర్ ఫ్రీగా మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత అసోసియేషన్. అసోసియేషన్ ఈస్ లుకింగ్ ఫర్ రిలేషన్షిప్ బిట్వీన్ వేరియబుల్స్. సో ఇక్కడ రిలేషన్షిప్స్ ఏదన్నా డేటా మధ్యలో ఏదన్నా కంప్లీట్ గా రిలేషన్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఒక ప్రోడక్ట్ ఇంకొక ప్రోడక్ట్ మీద ఏదైనా డిపెండ్ అయి ఉందా, ఇలాంటివన్నీ కూడా అసోసియేషన్ లో చెక్ చేసుకోవాలన్నమాట. దెన్ ద స్పెసిఫిక్ డేటా మైనింగ్ అల్గోరిథం నీడ్స్ టు బి సెలెక్టెడ్. సో వన్స్ ఈ మొత్తం మేజర్ టాస్క్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే వీ హ్యావ్ టు చెక్ ద అల్గోరిథం విచ్ ఈస్ సూటబుల్ ఫర్ ద స్పెసిఫిక్ టాస్క్. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న మనం అప్లై చేస్తున్న డేటా మైనింగ్ అనే ప్రాసెస్ కి ఏ అల్గోరిథం అయితే సూటబుల్ గా ఉంది ప్రెసెంట్ మనం చెక్ చేస్తున్న డేటా మీద అనేది చెక్ చేసుకొని తర్వాత డిపెండింగ్ ఆన్ ద గోల్ డిఫరెంట్ అల్గోరిథమ్స్, మనకు ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి సచ్ యాస్ లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్ అండ్ నైవ్ బేస్. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, సూటబుల్ అల్గోరిథం ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ ప్యాటర్న్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ వన్ ఆర్ మోర్ రిప్రజెంటేషనల్ ఫార్మ్స్ ఆర్ సెర్చ్. సో దాన్ని బేస్ చేసుకొని ప్యాటర్న్స్ ఎలాంటి ప్యాటర్న్ అయితే దానికి సూటబుల్ గా ఉంటుంది, కరెక్ట్ గా మనకి డేటా అనేది కరెక్ట్ గా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనేది చెక్ చేసుకుంటాము. ఫైనల్లీ మోడల్స్ ఆర్ ఎవాల్యుయేటెడ్ ఎయిదర్ యూజింగ్ ప్రెడిక్టివ్ అక్యురసీ ఆర్ అండర్స్టాండబిలిటీ. సో ఫైనల్ గా మోడల్ అనేది తీసుకున్న తర్వాత మనం డేటా మీద ఇంకా అనాలిసిస్ అనేది స్టార్ట్ చేసుకొని దాని మీద ఫర్దర్ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేస్తాం. దిస్ ఇస్ మెన్ బై డేటా మైనింగ్. సో మనకి ఇక్కడ దాకా జస్ట్ డెఫినేషన్స్ అంటే ఇంత వాస్ట్ గా రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనకి షార్ట్ ఆన్సర్ కింద వస్తే జస్ట్ వాట్ ఈస్ వాట్ అని రాస్తే చాలు. అలా కాకుండా ఒకవేళ 5 మార్క్స్ క్వశ్చన్ కింద కానీ అలా వస్తే కనుక కొంచెం ఎలాబరేటెడ్ గా ఇలా రాస్తే సరిపోతుంది. తర్వాత మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే
కేడిడి వర్సెస్ డేటా మైనింగ్. సో అసలు కేడిడికి డేటా మైనింగ్ కి మెయిన్ గా రిలేషన్షిప్ ఏంటి? సో ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా మెయిన్ గా మనకి తెలియాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? డేటా మైనింగ్ ఇస్ వన్ ఆఫ్ ద స్టెప్ ఇన్ కేడిడి ప్రాసెస్. సో ఇక్కడ మనకి వేరియేషన్స్ ఏం చెప్పాలి? మనం కేడిడి ప్రాసెస్ లో డేటా మైనింగ్ అనేది జస్ట్ ఒక స్టెప్. దాంట్లో ఏం చేస్తాము అనేది ఒకసారి జస్ట్ బ్రీఫ్ గా. KDD is a field of computer science which includes the tools and theories to help humans in extracting useful and previously unknown information from large collections of digitized data. సో ఇక్కడ దాకా జస్ట్ మనం కేడిడి అంటే ఏంటి అనేది ఒక బ్రీఫ్ లైన్ లో చెప్పేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం హ్యూమన్స్ కి కావాల్సిన మెయిన్ గా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అండ్ థియరీస్ ని బేస్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని మనం కేడిడి అంటాం. సో కేడిడిలో చాలా స్టెప్స్ ఉన్నాయి. దాంట్లో data mining is one of them. Data mining is application of a specific algorithm in order to extract patterns from data. సో డేటా మైనింగ్ అనేది ఏంటి? ఇప్పుడే చెప్పాను కదా, ఏదో ఒక స్పెసిఫిక్ అల్గోరిథం, సూటబుల్ అల్గోరిథం చెక్ చేసుకొని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం దాంట్లోంచి. నన్లెస్ కేడిడి అండ్ డేటా మైనింగ్ ఆర్ యూస్డ్ ఇంటర్చేంజబుల్లీ. సో ఈ కాన్సెప్ట్ అంతా పక్కన పెడితే కేడిడి కానీ డేటా మైనింగ్ కానీ అసలు చెప్పాలి అని అంటే సిమిలర్ గా, సూటబుల్ గా, ఇంటర్చేంజబుల్ గా అది కానీ ఇది కానీ ఏదో ఒక వర్డ్ మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, although the two terms KDD and data mining are heavily used interchangeably, they refer to two related yet slightly different concepts. సో KDD కి దీన్ని మనం టూ టర్మ్స్ ని అది కానీ ఇది కానీ ఏదో ఒకటి వాడచ్చు. కాకపోతే మెయిన్ గా ఈ రెండింటికి మధ్యలో మెయిన్ డిఫరెన్స్ చెప్పాలి అని అంటే ఏం చెప్తాము? కేడిడి ఈస్ ద ఓవరాల్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ డేటా, వైల్ డేటా మైనింగ్ ఈస్ ద స్టెప్ ఇన్సైడ్ ద కేడిడి ప్రాసెస్. ఓవరాల్ ప్రాసెస్ ని మనం కేడిడి అంటాము. డేటా మైనింగ్ అనేది ఈ ఓవరాల్ ప్రాసెస్ లో జస్ట్ వన్ ఆఫ్ ద స్టెప్ which deals with identifying patterns in data. In other words, data mining is only the application of a specific algorithm based on the overall goal of the KDD process. So overall KDD process లో just one of the step, దాంట్లో మనం స్పెసిఫిక్ గా ఏదో ఒక అల్గోరిథం, సూటబుల్ అల్గోరిథం యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసి డేటా మైనింగ్ KDD ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ డేటా మైనింగ్ ప్రాసెస్? మా ఫాస్ట్ గా చెప్తున్నానా? మీకు అర్థమవుతుంది కదా చెప్పేది? అక్కడ నా అర్థం కాకపోతే ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేస్తా ఉండండి. అర్థమవుతుందా చెప్పేది అందరికి? స్పీడ్ గా ఏమైనా చెప్తున్నాను అంటే ఆల్రెడీ కవర్ అయిపోయిన చాప్టర్ కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా ఎక్కడన్నా అర్థం కాకపోతే ఒకసారి జస్ట్ వన్స్ నాకు చెప్తే స్లో డౌన్ అవుతుంది. కంటిన్యూ చేయొచ్చా? ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ డేటా మైనింగ్ ప్రాసెస్. సో ఇక్కడ డేటా మైనింగ్ ప్రాసెస్ అంటే ఏం చెప్పుకుంటున్నాం? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టెప్ ఇన్ కేడిడి ప్రాసెస్. తర్వాత వీ హ్యావ్ టు చూస్ ద స్పెసిఫిక్ అల్గోరిథం విచ్ ఈస్ సూటబుల్ ఫర్ ద డేటా మైనింగ్ ప్రాసెస్ అండ్ దెన్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ ద అనాలిసిస్ అని చెప్తాం కదా. సో ఇందులో ఏమేమి స్టెప్స్ ఉన్నాయి డేటా మైనింగ్ ప్రాసెస్ లో? సో డేటా మైనింగ్ ప్రాసెస్ లో మెయిన్ గా 6 స్టెప్స్ ఉన్నాయి. అవేంటి అని అంటే ఇనిషియల్ గా బిజినెస్ అండర్స్టాండింగ్, తర్వాత డేటా అండర్స్టాండింగ్, దాని తర్వాత డేటా ప్రిపరేషన్ అండ్ దెన్ మోడలింగ్ అండ్ దెన్ ఎవాల్యుయేషన్ అండ్ లాస్ట్లీ ద డిప్లాయ్మెంట్. సో ఈ స్టెప్స్ గురించి ఇన్ డీటెయిల్ గా చెప్తాను. సో వాట్ ఈస్ మెన్ బై ఆల్రెడీ ఇందాక చెప్పిన ప్రాసెసే మళ్ళీ ఒకసారి జస్ట్ డేటా మైనింగ్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే ప్యాటర్న్స్ అనేవి ఎవాల్యుయేట్ చేస్తాము. తర్వాత relationships and insights that guide enterprises measuring and managing where they are and predicting where they will be in the future. మెయిన్ గా ఈ అనాలిసిస్ అంతా దేనికోసం వస్తుంది అని అంటే మెయిన్ గా ప్రెసెంట్ అసలు మొత్తం ఓవరాల్ గా యూనివర్స్ మొత్తం దేని మీద నడుస్తుంది? బిజినెస్ మీద నడుస్తుంది. ఇప్పుడు ఒక పర్సన్ అనే వాళ్ళు వాళ్ళ బిజినెస్ లో ఎదర్ హీ మే బి అ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ he is the main role, he plays the main role in the business. అతను
ఓవరాల్ గా బిజినెస్ లో ఒక మెంబర్ అయి ఉండొచ్చు, లేదంటే అతనే మెయిన్ గా ఓనర్ అయి ఉండొచ్చు. వాళ్ళకి కావాల్సిన టాస్క్ ఏంటి, వాళ్ళు జస్ట్ వాళ్ళకి ఫ్యూచర్ లో వాళ్ళ గ్రోత్ ఎలా చేసుకోవాలి, వాళ్ళ బిజినెస్ ని ఎలాగా ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ ప్రాఫిట్ ని ఎలాగా గెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్ మొత్తానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది అప్లై చేసుకోవడం ద్వారా వాళ్ళకి కావాల్సిన ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేసుకుంటూ వెళ్తారు. Large amounts of data and databases can come from various data sources and may be stored in different data warehouses. So what do we mean by data warehouse? So vast amount of collection of data is nothing but a data warehouse. సో అట్లాంటి చోట్ల మనం డేటా బేసెస్ లోంచి డేటాని తీసుకొని దాని మీద డేటా మైనింగ్ ప్రాసెస్ ని అప్లై చేస్తాం. మరి ఈ డేటా మైనింగ్ ప్రాసెస్ ని అప్లై చేయడానికి మనం యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటి అని అంటే ఇట్ మే బి ఎదర్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రిడిక్టివ్ మోడలింగ్ కెన్ బి ఇన్వాల్వ్డ్. సో ఏదో ఒక టెక్నిక్ అప్లై చేసుకుంటా మనం డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది అప్లై చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ద డేటా మైనింగ్ ప్రాసెస్ రిక్వైర్స్ కమిట్మెంట్. సో డేటా మైనింగ్ ప్రాసెస్ లో కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే త్రూఅవుట్ ద డేటా మైనింగ్ ప్రాసెస్ లో ఓవరాల్ గా మనం డేటా బేసిస్ నుంచి డేటా కలెక్ట్ చేసేటప్పుడు మనం ఎక్కడా కూడా ఏ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది లీవ్ చేసుకోకుండా మెయిన్ గా ప్యాటర్న్స్ అనేది క్రియేట్ చేయాలి. కాబట్టి ఇన్ఫర్మేషన్ మీద చాలా బాగా అనాలిసిస్ చేయాలి. సో దట్ మాత్రమే మనకి ఏమవుతుంది, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్ గా ఎగ్జాక్ట్ గా వస్తుంది. బట్ ఎక్స్పర్ట్స్ అగ్రీ అక్రాస్ ఆల్ ఇండస్ట్రీస్ ద డేటా మైనింగ్ ప్రాసెస్ ఇస్ ద సేమ్. సో ఓవరాల్ గా ఏంటంటే ఎక్స్పర్ట్స్ వాళ్ళ వ్యూ ఏంటి అని అంటే అన్ని ప్రాసెస్ లో అన్ని ఇండస్ట్రీస్ లో కూడా డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది సేమ్ అనే. కాకపోతే ఏంటంటే వాళ్ళ పర్టికులర్ ఆర్గనైజేషన్ బట్టి వాళ్ళు కొన్ని మోడిఫికేషన్స్ అనేవి చేంజెస్ అనేవి వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ షుడ్ ఫాలో ఏ ప్రిస్క్రైబ్డ్ పాత్. The 6 essential steps of the data mining process are. సో దీంట్లో ఓవరాల్ గా ఈ సిక్స్ స్టెప్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఫస్ట్ ఏంటి అని అంటే బిజినెస్ అండర్స్టాండింగ్. ఇన్ ద బిజినెస్ అండర్స్టాండింగ్ ఫేజ్ ఫస్ట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు అండర్స్టాండ్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ క్లియర్లీ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద బిజినెస్ నీడ్స్. సో ఇనిషియల్లీ ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, బిజినెస్ నీడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దాని మీద ముందు బ్రీఫ్ గా అర్థం చేసుకోవాలి. అసలు ఏంటి నీడ్ ఏంటి, బిజినెస్ నీడ్ ఏంటి అనే దాన్ని బేస్ చేసుకొని మొత్తం ఓవరాల్ గా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అసెస్ ద కరెంట్ సిచ్యువేషన్ బై ఫైండింగ్ ద రిసోర్సెస్, అజంప్షన్స్, కన్స్ట్రైంట్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ విచ్ షుడ్ బి కన్సిడర్డ్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి దీంట్లోనే, తర్వాత ఏం చేయాలి, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని దాంట్లో ప్రెసెంట్ గా ఉన్న డేటా మీద ఓవరాల్ గా అనాలిసిస్ చేసుకుంటా ఎలాంటి రిసోర్సెస్ ఉన్నాయి, తర్వాత అజంప్షన్స్ ఏంటి, కన్స్ట్రైంట్స్ అంటే రూల్స్ ఏమి అప్లై చేయొచ్చు, ఇలాంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడరేషన్ లోకి తీసుకొని ప్రెసెంట్ సిచ్యువేషన్ ని అనాలిసిస్ చేసుకోవాలి. Then from the business objectives and current situations, create data mining goals to achieve the business objectives with the current situation. సో తర్వాత ఇలా బిజినెస్ ఆబ్జెక్టివ్స్ ని, కరెంట్ సిచ్యువేషన్స్ ని, వీటన్నిటిని అనలైజ్ చేసిన తర్వాత డేటా మైనింగ్ గోల్ ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఈ డేటా మైనింగ్ గోల్ మీద బేస్ చేసుకొని మిగతా స్టెప్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ లోనే అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. Finally, a good data mining plan has to be established to achieve both business and data mining goals. సో ఇనిషియల్ గానే ముందు ఈ డేటా మైనింగ్ ప్లాన్ లో మంచి ఒక ప్లాన్ అనేది డిజైన్ చేసుకోవాలి అని అంటే ఈ బిజినెస్ మీద, తర్వాత ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ మీద అనాలిసిస్ అనేది పర్ఫెక్ట్ గా చేసుకొని ఒక మంచి ప్లాన్ అనేది డిజైన్ చేసుకోవాలి. ద ప్లాన్ షుడ్ బి డీటెయిల్ యాజ్ పాసిబుల్. సో ప్లాన్ అనేది డీటెయిల్ గా ఉంటే మాత్రమే ఫర్దర్ ప్రాసెస్ లో కంటిన్యూ అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికల్లా కరెక్ట్ గా వాళ్ళకి కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళు కరెక్ట్ గా డేటా మైనింగ్ చేశారా అనేది చెప్పాలి అని అంటే ఇనిషియల్ గా ప్లాన్ అనేది చాలా డీటెయిల్ గా, ప్లాన్ ఇన్ ద సెన్స్ బిజినెస్ నీడ్స్ అనేవి కరెక్ట్ గా యాక్యురేట్ గా రీచ్ అవుతున్నారా లేదా అనే కాన్సెప్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఈస్ డేటా అండర్స్టాండింగ్. సో వన్స్ బిజినెస్ అండర్స్టాండింగ్ కంప్లీట్ చేసిన తర్వాత డేటాని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో డేటా అంటే ఏంటి ఇక్కడ, the data understanding phase starts with initial data collection which is collected from available data sources to help get familiar with the data.
some important activities must be performed, including data load and data integration, in order to make the data collection successful. So here the main step is data collection. So collect చేసుకునేటప్పుడు డేటాని వేరియస్ సోర్సెస్ నుంచి ఉన్న డేటాని ఓవరాల్ గా మొత్తం అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మెయిన్ గా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకునేది నెక్స్ట్ స్టెప్, అంటే డేటా అండర్స్టాండింగ్ స్టెప్. సో దీంట్లో పాసిబుల్ ఇంటిగ్రేషన్ అలాగే డేటా లోడింగ్ ఇవన్నీ కూడా మెయిన్ గా ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతా డేటాని మొత్తం అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ద గ్రాస్ ఆర్ సర్ఫేస్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్వైర్డ్ డేటా నీడ్ టు బి ఎగ్జామిన్ కేర్ఫుల్లీ అండ్ రిపోర్టెడ్. సో ఓవరాల్ గా డిపెండింగ్ అపాన్ ద బిజినెస్ నీడ్ పర్టికులర్ డేటా మైనింగ్ అప్లై చేస్తున్న ఇండస్ట్రీని బేస్ చేసుకొని దాని ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, ఓవరాల్ గా దాని గ్రాస్ రేట్ ఏంటి, దాని సర్ఫేస్ ఎలా ఉంటుంది, అంటే దాని నీడ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని రిపోర్ట్ చేసుకోవాలి. Then data needs to be explored by tackling the data mining questions, which can be addressed using querying, reporting and visualization. సో ఇక్కడ ఈ డేటా అండర్స్టాండింగ్ స్టెప్ లో ఇంకొక టాస్క్ ఏంటి అని అంటే ఇక్కడ డేటాని ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి మెయిన్ గా కొన్ని క్వశ్చన్స్ అనేవి అడ్రస్ చేసుకోవడం ద్వారా డేటాని కరెక్ట్ గా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ గా అవేంటి, సో క్వరీయింగ్ అంటే క్వశ్చనింగ్, అంటే ఆ బిజినెస్ నీడ్స్ ఏంటి అనేది క్వశ్చన్ చేసుకోవడం, తర్వాత రిపోర్ట్స్ ప్రిపేర్ చేసుకోవడం, తర్వాత విజువలైజింగ్ ద డేటా. సో ఈ టాస్క్ అన్ని కంప్లీట్ చేసుకొని డేటా మైనింగ్, డేటా అండర్స్టాండింగ్ అనేది చేస్తారనమాట. నెక్స్ట్ finally the data quality must be examined by answering some important questions such as, is the acquired data complete? So finally ఇదంతా గ్యాదర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈజ్ ద ఎక్వైర్డ్ డేటా కంప్లీట్. సో ఇంతవరకు వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటా అనేది కరెక్ట్ గానే ఉందా, కంప్లీట్ అయిందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఈజ్ దేర్ ఎనీ మిస్సింగ్ వాల్యూస్ ఇన్ ద ఎక్వైర్డ్ డేటా, ఎక్కడైనా డేటా మిస్ అయిందా, ఇప్పుడు దాకా ఎక్వైర్ చేసిన డేటాలో ఏదన్నా మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇది డేటా అండర్స్టాండింగ్ గురించి. నెక్స్ట్ కమింగ్ టు డేటా ప్రిపరేషన్, ద డేటా ప్రిపరేషన్ టిపికల్లీ కన్స్యూమ్స్ అబౌట్ 90% ఆఫ్ ద టైమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఇక్కడే దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ డేటా మైనింగ్ ప్రాసెస్ లో, ఇదే ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకు అంటున్నాం అంటే ఓవరాల్ గా మనం అప్లై చేసే డేటా మైనింగ్ ప్రాసెస్ లో 90% ఆఫ్ ద టైం అనేది ఇక్కడే తీసుకుంటుంది. ఎందుకు అని అంటే ద అవుట్కమ్ ఆఫ్ ద డేటా ప్రిపరేషన్ ఫేజ్ ఇస్ ద ఫైనల్ డేటా సెట్. సో ఈ డేటా ప్రిపరేషన్ ఫేజ్ లోంచే మనకు ఒక డేటా సెట్ అనేది ప్రిపేర్ అవుతుంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ ఆర్ ఫేజెస్ ఇన్ ద data mining process. Once available data sources are identified, they need to be selected, cleaned, constructed and formatted into the desired form. So once available data sources అన్ని తీసుకున్న తర్వాత దాంట్లోంచి సెలెక్ట్ చేసుకోవడం, క్లీనింగ్ చేసుకోవడం, కన్స్ట్రక్ట్ చేసుకోవడం, అలాగే ఫార్మాటింగ్, మనకి ఇప్పుడు డేటా ఏ ఫార్మాట్ లో కావాలో ఆ ఫార్మాట్ లోకి కన్వర్షన్ చేసుకోవడం, ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ చేయాలి. నెక్స్ట్ ద డేటా ఎక్స్ప్లోరేషన్ టాస్క్ at a greater depth may be carried during this phase to notice the patterns based on business understanding. So data exploration అనేది ఇక్కడ బిజినెస్ అండర్స్టాండింగ్ ని మీద బేస్ చేసుకొని ఈ ఫేజ్ కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇక్కడ చెప్పాను కదా 90% టైం ఇక్కడ తీసుకున్నాము, దాని తర్వాత ఇక్కడే డేటా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బేస్డ్ అపాన్ ద బిజినెస్ అండర్స్టాండింగ్ ని బేస్ చేసుకొని దాన్ని వ్యూలో పెట్టుకొని ఈ డేటా ప్రిపరేషన్ అనేది జరగాలి. నెక్స్ట్ మోడలింగ్. ఫస్ట్ మోడలింగ్ టెక్నిక్స్ హ్యావ్ టు బి సెలెక్టెడ్ టు బి యూజ్డ్ ఫర్ ద ప్రిపేర్డ్ డేటా సెట్. వన్స్ డేటా సెట్స్ అనేవి ప్రిపేర్ తర్వాత ఏ మోడలింగ్ టెక్నిక్స్ అయితే దీనికి సూటబుల్ గా ఉంటాయో అవి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ద టెస్ట్ సినారియో మస్ట్ బి జనరేటెడ్ టు వ్యాలిడేట్ ద క్వాలిటీ అండ్ వ్యాలిడిటీ ఆఫ్ ద మోడల్. సో టెస్ట్ సినారియో టెస్ట్ కేసెస్ మే బి మస్ట్ బి జనరేటెడ్ టు వ్యాలిడేట్ ద క్వాలిటీ అండ్ వ్యాలిడిటీ ఆఫ్ ద మోడల్. సో వన్స్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత ప్రెసెంట్ వాళ్ళు యూజ్ చేస్తున్న మోడల్ మీద క్వాలిటీ ఎలా వస్తుంది, తర్వాత దాని వ్యాలిడిటీ అంటే ప్రెసెంట్ యూజ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ కి ఇది వ్యాలిడా కాదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ దెన్ వన్ ఆర్ మోర్ మోడల్స్ ఆర్ క్రియేటెడ్ ఆన్ ద ప్రిపేర్డ్ డేటా సెట్. సో దీని మీద బేస్ చేసుకొని వన్ ఆర్ మోర్ మోడల్స్ ఆర్ క్రియేటెడ్. Finally, models need to be assessed carefully involving stakeholders to make sure that created models are met business initiatives. సో ఓవరాల్ గా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే బిజినెస్ నీడ్స్, బిజినెస్ అండర్స్టాండింగ్ మీదే ఓవరాల్ గా ఈ ప్రెసెంట్ ప్రతి ఒక్క స్టెప్ అనేది బేస్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని కన్సిడరేషన్ లో పెట్టుకొని స్టేక్ హోల్డర్స్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డేటా మైనింగ్ ప్రాసెస్. సో ఆ స్టేక్ హోల్డర్స్ ని దగ్గర పెట్టుకొని వాళ్ళ ద్వారా
ఆ బిజినెస్ నీడ్స్ అనేవి కరెక్ట్ గా మీట్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. The next step is evaluation. In the evaluation phase, the model results must be evaluated in the context of business objectives in the first phase. So business objectives first phase లో ఏవైతే అనాలిసిస్ చేశామో అనే దాని మీద బేస్ చేసుకొని ఈ ఎవాల్యుయేషన్ ఫేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. In this phase, new business requirements may be raised due to the new patterns that have been discovered in the model results or from other factors. సో కొత్త బిజినెస్ రిక్వైర్మెంట్స్ అనేవి కంటిన్యూస్ గా ఎవాల్యుయేషన్స్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఏంటంటే రిక్వైర్మెంట్స్ అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అంటే ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్స్ మే బి రిక్వైర్డ్. సో ఇన్ దట్ కేస్ ఇప్పుడు అలాంటి కేసెస్ అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి మీద కూడా బేస్ చేసుకొని ఈ ప్యాటర్న్స్ లో చేంజెస్ కానీ మోడిఫికేషన్స్ అనేవి చేసుకుంటా ఫర్దర్ గా మూవ్ ఆన్ అవ్వాలి. Gaining business understanding is an iterative process in data mining. So it is an iterative process. Why we are saying it is an iterative process? Because it is not an ending process. End చేయడానికి లేదు, ఇక్కడికి ఆపేయచ్చు, ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అని చెప్పడానికి ఛాన్సెస్ లేవు కాబట్టి it is an iterative process. The go or no go decision must be made in the step to move to the deployment phase. వన్స్ ఇక్కడికి ఎవాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది అని అంటే సో ఓకే, ఇక్కడికి రిక్వైర్మెంట్స్ అన్ని ఓకే గ్యాదర్ అయిపోయినాయి, ఇంకా సరిపోయింది, డేటా అనేది కరెక్ట్ గా వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు అనేది కనుక కంప్లీట్ అయితే మాత్రమే ఫర్దర్ గా డిప్లాయ్మెంట్ స్టెప్ అనేది వెళ్తాం. లేదు అని అంటే మళ్ళీ ఈ ప్రాసెస్ రిపీట్ చేయాలి ఫస్ట్ నుంచి. ఎందుకంటే మళ్ళీ రిక్వైర్మెంట్స్ లో ఏదైనా చేంజెస్ వచ్చినా, రిక్వైర్మెంట్స్ లో ఏదైనా మోడిఫికేషన్స్ వచ్చినా కూడా మళ్ళీ ఏం చేయాలి, ఫస్ట్ నుంచి మళ్ళీ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకుంటూ రావాలి. Next, last step is the deployment. The knowledge or information which is gained through data mining process need to be presented in such a way that stakeholders can use it when they want it. So ఇది ఎలా ఉండాలి ఫైనల్ గా ఈ లాస్ట్ స్టెప్ అని. సో who are the stakeholders or who are the customers who approached the data mining process, వాళ్ళకి సూటబుల్ గా ఈ ఫైనల్ స్టెప్ అనేది ఉండాలి. ఎందుకు అని అంటే వాళ్ళకి కావాల్సిన విధంగా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా, వాళ్ళు యూజ్ చేసే విధంగా ఈ ఫైనల్ స్టెప్ లో మొత్తం అంతా ఫర్దర్ కస్టమర్ కి ఇచ్చేస్తున్నాము అని అంటే ఆ స్టెప్ కి కరెక్ట్ గా ఎవాల్యుయేషన్ అనేది కరెక్ట్ గా చేసి కస్టమర్ కి ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. బేస్డ్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్, ద డిప్లాయ్మెంట్ phase could be as simple as creating a report or as complex as a repeatable data mining process across the organization. So depending upon the business requirements, the deployment phase, our deployment phase is just once creating a report, either it may be creating a report or the continuous process of data mining. మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ రిక్వైర్మెంట్స్ ఇక్కడికి కంప్లీట్ అయిపోయినాయి, ఓకే ఇంకా కంప్లీట్ చేసేయచ్చు, రిపోర్ట్ ఇచ్చేయచ్చు అనుకున్నాం అనుకోండి, సో ఇక్కడ రిపోర్ట్ ఎండ్ అయిపోతుంది. లేదు అని అనుకోండి, మళ్ళీ రిక్వైర్మెంట్స్ లో ఏదైనా చేంజెస్ వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయాలి. సో ఇట్ మే బి మళ్ళీ కాంప్లెక్స్ అని అందుకు అంటున్నాం అనమాట. సో మళ్ళీ ఇట్ మే బి ఏ రిపీటబుల్ ప్రాసెస్. మళ్ళీ డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసుకొని మళ్ళీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. In the deployment phase, the plans for deployment, maintenance and monitoring have to be created for implementation and also future supports. So deployment phase అంటే ఏంటి, ఈ డిప్లాయ్మెంట్ ఫేజ్ లో కస్టమర్ కి రిపోర్ట్ ఇచ్చేస్తారు. రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నా ఫర్దర్ గా, లేదు అంటే దీన్ని బేస్ చేసుకొని ఇంకా ఫర్దర్ అనాలిసిస్ ఏదైనా చేయాలన్నా కూడా కంప్లీట్ గా అవన్నీ కూడా జరగాల్సింది ఈ ఫేజ్ లోనే. From the project point of view, the final report of the project needs to summarize the project experiences and review the project to see what need to improve, created, learned lessons. So project point of view లో తీసుకుంటే ఫైనల్ రిపోర్ట్ అనేది ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే వాళ్ళు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆ రిపోర్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ లో ఇంకా ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ అన్నా చేయడానికి ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా, ఇంకా అనాలిసిస్ ఏదన్నా ఇంకా ఇండెప్త్ చేస్తే బెటర్ గా ఉంటుందా, ఇవన్నీ కూడా ఈ స్టెప్ లోనే చెక్ చేసుకుంటారు అనమాట.
These six steps describe the cross-industry standard process for data mining. So, ఈ 6 steps ఏంటంటే జనరల్ గా ఓవరాల్ గా ఇండస్ట్రీస్ లో మెయిన్ గా ఈ ప్రాసెస్ అనేది అప్లై చేసుకుంటారు. సో దానికి క్రిస్ప్ డిఎం అనే నేమ్ కూడా ఉంది. ఇట్ ఈస్ అన్ ఓపెన్ స్టాండర్డ్ ప్రాసెస్ మోడల్ దట్ డిస్క్రైబ్స్ కామన్ అప్రోచెస్ యూజ్డ్ బై డేటా మైనింగ్ ఎక్స్పర్ట్స్. సో జనరల్ గా ఈ మోడల్ అనేది మోస్ట్లీ డేటా మైనింగ్ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు ఈ మెథడ్ నే ఫాలో అవుతారు. ఇట్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూస్డ్ అనలిటిక్స్ మోడల్. సో మోస్ట్లీ ఈ మోడలే ఎక్కువగా డేటా అనాలిసిస్ ప్రాసెస్ లో ఎక్కువ యూస్ చేస్తారు అన్నమాట. సో దీస్ ఆర్ ద 6 phases or 6 steps involved in the data mining process. Business understanding, data preparation, modeling, evaluation, deployment. సో ఇక్కడ మీరు ఫిగర్ లో కూడా అబ్జర్వ్ చేసినట్టయితే బిజినెస్ అండర్స్టాండింగ్ డేటా అండర్స్టాండింగ్ 2 డైరెక్షన్ లో కనిపిస్తుంది కదా. సో 2 డైరెక్షన్ లో ఎందుకు అంటున్నాము, వన్స్ బిజినెస్ అండర్స్టాండింగ్ కంప్లీట్ అయిన తర్వాత డేటా అండర్స్టాండింగ్ ఫేజ్ కి వెళ్తాం మనం. ఒకవేళ ఇక్కడ ఏదైనా డేటా అండర్స్టాండింగ్ లో ఇంకా ఏదైనా అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటే మళ్ళీ బిజినెస్ అండర్స్టాండింగ్ కి మళ్ళీ మూవ్ ఆన్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి డేటా అనేది గ్యాదర్ చేసుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు డేటా ప్రిపరేషన్, అండ్ దెన్ డేటా ప్రిపరేషన్ కి మోడలింగ్ కి కూడా మళ్ళీ 2-way డైరెక్షన్ ఉంది. ఎందుకు అంటే డేటా ప్రిపరేషన్ చేసిన తర్వాత మోడలింగ్ లో మళ్ళీ ఏదైనా చేంజెస్ వస్తే డేటా ప్రిపరేషన్ ఫేజ్ కి మూవ్ అవ్వడానికి మళ్ళీ ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా 2-way డైరెక్షన్. దీని తర్వాత ఎవాల్యుయేషన్, ఇందాక చెప్పినట్టుగా సో ఎవాల్యుయేషన్ ఫేజ్ లో కంప్లీట్ గా రిక్వైర్మెంట్స్ అనేది ఏమవుతుంది, కంటిన్యూస్ గా మారిపోతూ ఉంటాయి. సో మారిపోతూ ఉన్నప్పుడు సో దట్ అందుకని ఇక్కడ నుంచి మనం కనిపిస్తుంది కదా బిజినెస్ అండర్స్టాండింగ్ కి మళ్ళీ మనం ఆరో మార్క్ చేస్తున్నాం. ఎందుకనంటే అవాల్యుయేషన్ ఫేజ్ నుంచి మళ్ళీ బిజినెస్ అండర్స్టాండింగ్ ఫేజ్ కి అంటే స్టార్టింగ్ ఫేజ్ కి మళ్ళీ బ్యాక్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకంటే ఎప్పుడన్నా కంప్లీట్ మోడిఫికేషన్స్ వచ్చినాయి అనుకోండి రిక్వైర్మెంట్స్ లో, మళ్ళీ ఇనిషియల్ గా డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఈ ఫేజెస్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి సో ఎవాల్యుయేషన్ ఫేజ్ నుంచి మళ్ళీ బిజినెస్ అండర్స్టాండింగ్ ఫేజ్ లోకి మళ్ళీ మనం ఆరో మార్క్ చేస్తాం. సో the last phase is the deployment phase. So these are the steps involved in the data mining process. ఓకే, చెప్పింది అర్థమైందమ్మా? ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏదన్నా డౌట్ ఉందా? జస్ట్ బ్రీఫింగ్ సెషన్ కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ క్లాస్ లో కూడా ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసేద్దాం నెక్స్ట్ క్లాస్ లో రేపు. నేను చెప్పేది అర్థమవుతుంది కదా, కొంచెం స్పీడప్ ఏమన్నా అవుతుందా, అర్థం కాకపోయినా ఎక్కడన్నా నాకు ఇన్ఫార్మ్ చేయండి, ఇంటిమేట్ చేయండి. సో దట్ ఏంటంటే నేను దానికి తగ్గట్టుగా మోడిఫికేషన్స్ ఏదన్నా ఉంటే అప్లై చేసుకుంటాను. క్లాస్ అర్థమైందా అందరికి? ఇంకోటి ఏంటంటే భవ్యశ్రీ, నాకు ఒకసారి మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఒకసారి వాట్సాప్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని మీకు ఇంకా నోట్స్ లో మోడిఫికేషన్స్ ఏదన్నా ఉన్నా లేదంటే ఆ నోట్స్ ఫాలో అవుదామా అనేది నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. ఓకే మ్యామ్. సార్ నాకు ఆ నోట్స్ ఒకసారి వాట్సాప్ చేస్తే నేను చెక్ చేస్తాను. నోట్స్ అనేది ఓకే అనుకుంటే కనుక నెక్స్ట్ యూనిట్ నుంచి నోట్స్ కంటిన్యూ చేద్దాం, లేదంటే కనుక ఇందులో ఏదన్నా కొన్ని అడిషనల్ టాపిక్స్ ఏదన్నా యాడ్ చేయాలంటే దాంట్లో మోడిఫికేషన్స్ చేద్దాం. ఓకే మ్యామ్. ఓకే, క్లాస్ అర్థమవుతుంది కదా, నేను చెప్పేది అర్థమవుతుంది కదా అందరికి? కొంచెం రెస్పాండ్ అవ్వండి నాకు. భవ్యశ్రీ, రాజలక్ష్మి కాకుండా మోస్ట్లీ కొంతమంది అసలు ఇంకా బాయ్స్ అయితే చెప్పక్కర్లేదు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మీకు సార్ పీపీటీ షేర్ చేశారా లేకపోతే పీడిఎఫ్ ఫైల్ పంపించారా? పీపీటీ షేర్ చేశారు మేడం. పీపీటీ షేర్ చేశారా? ఇక కాన్సెప్ట్ ఓరియంటెడ్ గానే ఉందిగా మొత్తం అంతా, కాన్సెప్ట్ బేస్ చేసుకొని అంటే మీకున్న సిలబస్ ని బేస్ చేసుకొని. అదే ఒకసారి నాకు ఆ పీపీటీ షేర్ చేస్తే నేను ఒకసారి చెక్ చేస్తాను. తర్వాత గూగుల్ క్లాస్ రూమ్ ఒకసారి నేను కోడ్ ఇవాళ వాట్సాప్ లో పంపిస్తాను, జాయిన్ అవ్వండి. సార్కి ఎన్ని అసైన్మెంట్స్ సబ్మిట్ చేశారు మీరు?
3 అసైన్మెంట్స్ మ్యామ్. 3 అసైన్మెంట్స్ సబ్మిట్ చేశాను మ్యామ్. 2 క్విజెస్ కూడా వెళ్ళాయి మ్యామ్. ఓకే ఓకే. సో ప్రాబ్లం ఏం లేదు. అసైన్మెంట్స్ అవి కూడా కావాలి అని అనుకుంటే కన్సిడరేషన్ లోకి తీసుకుందాం తర్వాత. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి తర్వాత ఇంకెలా ఉంటుందనేది చెప్పలేం కాబట్టి ఆ అసైన్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏం చేస్తారు అని అంటే అసైన్మెంట్స్ మీరు ఆల్రెడీ సార్కి సబ్మిట్ చేసినవి కూడా మీ దగ్గర ఆ కాపీస్ ఉంచుకోండి. నేను కావాలంటే సార్ దగ్గర నుంచి కూడా గ్యాదర్ చేసుకుంటాను నాకు కావాలంటే. దీంతో పాటు క్లాస్ రూమ్ లో నేను పోస్ట్ చేసే అసైన్మెంట్ వీక్లీ 1 or 2 అసైన్మెంట్స్ నేను మళ్ళీ ఒకసారి ఇస్తాను. అవి కంప్లీట్ చేయండి. క్లాస్ కోడ్ ఇవాళ పోస్ట్ చేస్తాను వాట్సాప్ లో, గ్రూప్ క్రియేట్ చేసి. ఓకే అమ్మా, ఇప్పుడు ఇవాళ క్లాస్ లో ఏం డౌట్స్ లేవు కదా? ఈ పీపీటీ షేర్ చేయమంటారా వాట్సాప్ లో? కావాలా మీకు? ఓకే, నేను షేర్ చేస్తాను పీపీటీ. కొన్ని మోడిఫికేషన్స్ ఉన్నాయి మోస్ట్లీ, లేకపోతే రేపు క్లాస్ అయిపోయిన తర్వాత దీని కంటిన్యూషన్ టాపిక్ ఉందిగా, ఫస్ట్ యూనిట్ అయిపోయిన తర్వాత షేర్ చేస్తాను. మొత్తం కంప్లీట్ గా ఉంటుంది మీ దగ్గర. ఓకేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఆల్.